తిమ్మిని బమ్మిని చేయగల ఎల్లో మీడియాపై జగన్ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. వైసీపీ పోటీ కేవలం కూటమిలోని రాజకీయ పార్టీలతోనే కాదు, కూటమితో అంటగాగుతున్న ఎల్లో మీడియాతో కూడా. సిద్ధం సభలకు జనం రాలేదని, బస్సు యాత్రలో కూడా జనం లేరని, జగన్ పని అయిపోయిందని, జనం వైసీపీకి ఓట్లు వేయరని, ఇలా రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా. దాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ మీడియా ఒక్కటే సరిపోదని జగన్ కి కూడా తెలుసు. అందుకే సోషల్ మీడియాని ఆయన బలంగా నమ్ముకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాని ఎదుర్కొందామని నంద్యాల సభలో జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా మేలు పొందిన ప్రతి పేదవాడు తనకు స్టార్ క్యాంపెయినర్ అని ఇదివరకే సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. ఎల్లో మీడియాకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఎడిటర్ అని, ఒక ఛానల్ ఓనర్ అని చెప్పారు జగన్. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకిపారేద్దామన్నారు. మనందరి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రతి ఇంటా వివరించాలని కోరారు. పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు, మంచి చేసిన మన ప్రభుత్వానికి తోడుగా ఉండేందుకు వైసీపీకి 175 మంది ఎమ్మెల్యేలను, 25 మంది ఎంపీలను గెలిపించేందుకు మనమంతా సిద్ధమై చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు జగన్. మేనిఫెస్టోలోని అంశాల్లో 99% హామీలు అమలు చేసి చూపించామన్నారు జగన్. ఈ మార్పుల్లో కనీసం 5% చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తీసుకొచ్చారని ప్రశ్నించారు. నిజంగానే చంద్రబాబు 5% మార్పు తెచ్చి ఉంటే ఎల్లో మీడియా ఊరికే ఉండేది కాదు. చంద్రబాబుకి 10 రంగాల్లో నోబెల్ ప్రైజులు రావాలని ప్రచారం చేసేది. 4 ఆస్కార్లు, మెగసెసే అవార్డులు ఇవ్వాలనేదే. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఇద్దరూ కలిసి వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని ప్రచారం చేసేది అంటూ చెణుకులు విసిరారు జగన్. తమ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తాజా ఎన్నికల యుద్ధంలో సైనికులేనని అన్నారు జగన్. చీకటి రాతలు రాసేందుకు మనకు ఈనాడు, ఏబిఎన్, టీవీ5 లాంటి వారు తోడులేరని, ఎల్లో ఛానల్స్, పత్రికలను బాబులాగా తాను పోషించలేదని చెప్పారు. తాను ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నానని మరోసారి స్పష్టం చేశారు జగన్. మంచి చేసిన మీ జగన్, మీ అందరినీ దేవుడిని నమ్ముకొని ఎన్నికల బరిలో ఉంటే, చెడు చేసిన బాబు పొత్తుల్ని, మోసాలని, అబద్ధాలని, కుట్రల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒక్కటే, మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి, యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జెండాలు జతకట్టిన వారికి, జనం గుండెల్లో గుడి కట్టిన మనకు మధ్య జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఏం చేశారో ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి, ఇంటింటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పడానికి, ఓటు అడిగేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మనకు ఒక ఈనాడు, ఒక ఏబిఎన్, ఒక టీవీ5 ఇలాంటి వారు మనకు తోడులేరు. బాబు మాదిరిగా 4 ఎల్లో ఛానళ్లు, 2 పత్రికలు మనం పోషించడం లేదు. కానీ మనకు ఛానళ్లు లేకపోయినా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఛానల్ ఓనర్. వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనానులు మీరు. ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. సిద్ధంగా ఉంటే జేబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి. సెల్ ఫోన్లు బయటకు తీయండి.
లైట్ బటన్ ఆన్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడి